వీడు అమ్మాయిని చూసాడు కానీ యాంటీని చూసుకోవాలా. ఆల్రెడీ ఆ పర్సన్ కోసం ఇంకో పర్సన్ ఉన్నాడు, వీడిపోయి వాళ్ళ అన్నలకు లింక్ పెట్టాడు. అర్థమైందా మీకు? ఎందుకు చెప్తున్నాను? నీకు తెలిసి ఈ వ్యవహారాలన్నీ నేను స్కూల్లో ఉన్నప్పుడు చూశాను. నేను చేసింది చెప్పట్లేదు మీకు, పొరపాటున అర్థం చేసుకోమాకండి. వ్యవహారం ఏం చెప్తున్నానంటే, వాడు ఆ పిచ్చి పనికి కూడా వ్యూహం పన్నుతున్నాడండి. ఆ పిచ్చి పని చేయడానికి కూడా వాడు ఒక పథక రచన చేస్తున్నాడండి. మరి ఆత్మను నువ్వు మందిరానికి తీసుకురావడానికి నువ్వు పథకం వేసి తీసుకురాలేకపోతున్నావు. అదేంది అంటే, ఇదంతా పని లేదు, అది పని వచ్చింది. అదేం పని వచ్చింది? ఆమె వచ్చిన తర్వాత ఉల్లిపాయ పులుసు వండటం కూడా రాదు వీడికి, అగచాట్లు తప్ప. రోజు కొట్టుకుపోవటం, 15 రూపాయలు సాంబార్, ఈరోజు 20 రూపాయలు చేసాం. సరే చేసేదేమో సాంబార్ పెట్టడం కూడా రాదు మా వాళ్ళకి. 20 రూపాయలు అయినా పర్లేదు తీసుకుంటాం, చేసేదేముంది? తెచ్చుకోవటం, అన్నం బట్టి కుక్కర్లో పెట్టుకోవటం, వేడి చేసి రోజు కుక్కర్లో తింటాం. ఎందుకు? గ్యాస్ మీద వండడానికి కూడా బద్ధకం. రకరకాల వాళ్ళు ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ సంగతి? ఆ వ్యూహాలన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఫెయిల్ అయిపోయే వ్యూహాలకే ఇంత పన్నాగం పన్ని వ్యూహరచన చేసుకుంటే, దెయ్యం నీకు అంత సపోర్ట్ చేస్తుంటే, పరిశుద్ధాత్ముడు సపోర్ట్ చేసి ఆత్మలు రక్షించే విషయంలో నువ్వు ఒక వ్యూహాన్ని పన్నలేకపోతున్నావు, వ్యూహం ప్రకారం వెళ్ళలేకపోతున్నావు. అది ఎందుకు? స్పష్టంగా చెప్తాను. మాథ్యూస్ గారు తెలుసా మీకు? గుంటూరు మన శాల్యమన్న సంగతులు కూడా చెప్తా. మాథ్యూస్